మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారు కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వాళ్ళ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. సోమవారం హైదరాబాద్ నుంచి వస్తారు. ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగకుండా మీరు కూడా కమర్షియల్ ఫ్లైట్లో తిరగండి. మోడీ గారు, రైలు ఎక్కి తిరగండి. అయ్యే చెప్పేది. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు బెదవాడ కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా 10 కార్లో తిరుగుతున్నారు సార్. అలాగే మోడీ గారు కూడా మీ వెనకాల 10 కార్లు ఉన్నాయి, 20 కార్లు. ఒక కార్లో వెళ్ళండి సార్. వీలైతే ఆయన అదిగిపోయిన ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, స్టాలిన్ గారు. ఆయన ఏదో చెప్తున్నాడు, సార్ మీరు భయపడ్డారు సార్, ట్రంప్ గారికి భయపడ్డారు సార్, ట్రంప్ గారికి భయపడి పుతిన్ గారి దగ్గర ఆయిల్ కొనలేదు సార్, అక్కడ కొనండి సార్, ఈ బాధలు ఉండవు సార్, మనందరం కారు వేసి తిరగచ్చు, బస్సు ఎక్కి తిరగక్కర్లేదు, నలుగురు ఎదురు కలిసి ఒక కార్లో వెళ్ళక్కర్లేదు సార్ అనేమో స్టాలిన్ గారు చెప్తున్నాడు. ఒకవేళ నిజమైతే ఒకసారి ఆలోచించమని మోడీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. చిన్న పిల్లోడు పాప మానిక్ భాష, నువ్వు విరుతుకే కొత్త చెంటోడివి. ఏమన్నావు? 7 రోజుల్లో నన్ను ఫినిష్ చేస్తావా? ఇంకో 7 సెకండ్లో నేను నిన్ను ఫినిష్ చేస్తా. అర్థం కాలేదా? అటు చూడు. అటు చూడు బే. భాష మానిక్ భాష. ఫ్యూయల్ ని పొదుపుగా వాడండి అని ప్రజలకు సూచించారు ప్రధాని. ముందుగా ఆయనే పాటించి చూపిస్తున్నారు. ఆయన కాన్వాయ్ ఈ రోజు 2 కార్లు కనిపించారు. యాక్చువల్ అయితే మన దేశ ప్రధాని కాన్వాయ్ లో ఎన్ని కార్లు ఉంటాయి, ఒక్కో కార్ దేనికోసం వాడతారో తెలుసుకున్నావా? రిపోర్ట్స్ ప్రకారం పీఎం కాన్వాయ్ లో 20+ వెహికల్స్ ఉంటాయి. చాలా మంది అనుకుంటారు పీఎం హోదా కోసం అన్ని కార్లేమో అని. కాదు, దేశ ప్రధాని రక్షణ కోసం. ప్రతి కార్కు ఒక స్పెసిఫిక్ డ్యూటీ ఉంటుంది. షో ఆఫ్ కంటే కూడా సెక్యూరిటీకే ప్రాముఖ్యత. అదొక కదిలే కోట. ముందుగా పైలట్ వాహనాలు వెళ్తాయి, ఒక 3 నుండి 5 ఉంటాయి. రూట్ ని క్లియర్ చేస్తాయి. ఇవి మెయిన్ కార్ పీఎం ప్రయాణించే కార్ మెర్సిడీస్ మేబ్యాక్ S650 గార్డ్. ఇది బుల్లెట్ ప్రూఫ్. AK-47 బుల్లెట్స్ కానీ, బాంబు పేలుడు కానీ, కెమికల్ అటాక్స్ ఏది జరిగినా లోపల ఉన్న వ్యక్తి సేఫ్ గా ఉంటాడు. అంత స్ట్రాంగ్ ఇది. ఈ కార్ కానీ లేదా రేంజ్ రోవర్ కానీ వాడతారు. దీంతో పాటు మరొక 2 డెకాయ్ కార్లు ఉంటాయి. సేమ్ మోడల్, సేమ్ కలర్ తో. పీఎం ఏ కార్లో ప్రయాణిస్తున్నారో శత్రువుకి తెలియకూడదు. అది ప్లాన్. SPG ఎస్కార్ట్ చుట్టూ 4 నుండి 6 కార్లు ఉంటాయి. అత్యాధునిక ఆయుధాలతో SPG కమాండర్ ఉంటారు. జామర్ వాహనం కాన్వాయ్ లో అత్యంత కీలకమైనది. 100 మీటర్స్ రేడియస్ లో రిమోట్ సిగ్నల్స్ పని చేయకుండా చేస్తుంది. అంటే ఎవరు కూడా బాంబ్స్ ని రిమోట్స్ తో పేల్చలేరు. అంబులెన్స్, ఇందులో మొబైల్ IC ఉంటుంది. అంతేకాదు పీఎం బ్లడ్ గ్రూప్ తో బ్లడ్ బాటిల్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత కమ్యూనికేషన్ వెహికల్స్ ఉంటాయి. పీఎంఓ ఆఫీస్ నుంచి, మిలిటరీ నుంచి, ఢిల్లీ నుంచి లైవ్ కనెక్షన్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. పీఎం ప్రాణం అంటే వ్యక్తిగతంగా దేశం యొక్క స్థిరత్వం. భద్రతలో చిన్న పొరపాటు జరిగినా దేశానికి నష్టం. అందుకే ఒక మినీ సైన్యమే కలుగుతుంది ఆయన వెంట. కానీ మోదీ ఇప్పుడు కాన్వాయ్ తగ్గించేశారు. దేశంలో ఫ్యూయల్ సిచువేషన్ ని గవర్నమెంట్ ఎంత సీరియస్ తీసుకుందో అర్థమవుతుందా? ये दिवाली के लिए रखा है क्या?